హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బంగాళదుంప ఫ్రై. ఈ బంగాళదుంప ఫ్రైని టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాం. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఈ బంగాళదుంప ఫ్రైని చేసుకోవడానికి ముందుగా పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ని పోసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులని వేగనివ్వాలండి. ఇలా గరిటతో తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా తాలింపులు వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా వేగేలాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవి వేగుతూ ఉండగా వీటిలో 4 వెల్లుల్లిపాయ రెబ్బలు దంచి వేసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. కొంచెం ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేసుకుని తిప్పుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే ఫ్రై సరిగ్గా రాదండి, ముద్ద ముద్ద అయిపోతుంది. ఇలా తిప్పుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుని మాత్రమే ఈ ఫ్రైని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకుని మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న వాటిలో కొంచెం సాల్ట్ వేసుకుని తిప్పుకోండి. సాల్ట్ వేసిన 2 మినిట్స్కి కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఇలా కారం యాడ్ చేసుకుని ఒకసారి తిప్పేసి కొంచెం సేపు ఉడికించుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. దీంట్లో మీరు లాస్ట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయడం లేదు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. ఈ బంగాళదుంప ఫ్రై మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి